అంటే మీరు అన్నట్టుగా ఇదే గత జన్మది తీసుకుంటే చాలా మంది కూడా కొంతమంది అనుకున్నది జరగలేదని, కోరికలు తీరలేదని అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి రాబోయే జన్మ ఎలా ఉంటుంది, లేకపోతే కోరికలు తీరలేదని చాలా మంది అంటూ ఉంటారు, ఇక్కడే తిరుగుతూ ఉంటారు, మనతోనే ఉంటారు అన్నది. ఇది ఎంతవరకు నిజమంటారు గురువు గారు? 100% వాస్తవమే. ఇక్కడ వాళ్ళ వారసత్వంతో కూడుకున్న వాళ్ళు ఎవరన్నా వాళ్లకు శ్రద్ధా తర్పణాదులు చేసి, హోమాది క్రియలు చేసి, తగు దానాదులు ఆచరించి కనుక వాళ్ళకు శాంతింపజేస్తే ఆత్మకుండేటటువంటి ఆ నిడివి ఏదైతే ఉన్నదో అది శాంతింపబడిన తర్వాత భగవంతుడు అడుగుతాడు, నీ జన్మ సోపానం కావడానికి ఏ జన్మ నువ్వు పొందుతావని. ఆత్మ కోరి ఈ జన్మ నాకు కావాలంటే అక్కడే ట్రావెల్ చేయిస్తాడు. లేదంటే అంతను వీళ్ళు ఇన్ని దాన ధర్మాలు చేసినా కూడా వాళ్ళ పూర్వజులకు శాంతి కలగకపోయినా, ఇంకేదైనా రుణశేషం మిగిలిపోయినా భగవంతుడే పంపిస్తాడు, ఆ జన్మలో నువ్వు ఆ గర్భవాసమునందు పుట్టి ఈ శిక్షలు నువ్వు ఇంకా అనుభవించాలి అని చెప్పేసి.